మల్లేశ్వరమ్మ కొత్తపాలెం గద్వాల నుంచి వచ్చారంట. 2 కిడ్నీలు పాడైపోయి, కడుపులో గడ్డలు, కాళ్ళు నొప్పులు, శరీరం అంతా ముళ్ళుతో గుచ్చినట్లు ఉంటుంది, నడువు నొప్పి. ఎవరి మల్లేశ్వరి? నువ్వేనమ్మా? రా 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 అమ్మా. అంటే నీ కిడ్నీలు పాడైపోయినాయా? 2 కిడ్నీలు పాడైపోయినా అన్నారు. ఎవరు చెప్పారు? డాక్టర్లు చెప్పారు సార్. మరి నీకు ఇది వస్తుందా? వస్తుంది సార్. అంతకుముందు వచ్చావా నువ్వు? వచ్చలేను కానీ అంతకుముందు నేను ట్రాన్స్ఫర్ 4 వేలు ట్రాన్స్ఫర్ చేసి. ఓహో, ఫోన్లో కొట్టేసావా? నీకు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నావా? బాగానే ఉన్నావా? వెళ్తున్నా సార్. ఎందుకు వెళ్తున్నావు? నాకు నొప్పులు మళ్ళీ ఎక్కువైనాయి. నొప్పులేనా ఇప్పుడు? ఉన్నాయా నొప్పులు? నొప్పులైంది, నడుము నొప్పి. మళ్ళీ క్యానింగ్ తీసుకునింటే గడ్డలు ఉన్నాయి కిడ్నీల పక్కల, రక్త గడ్డలు ఉన్నాయి. వాటిని ఆపరేషన్ చేస్తే నువ్వు చచ్చిపోతావు అన్నారు. అందుకే చచ్చిపోతావు అంటే ఇక్కడనే వస్తామని ఇక్కడనే వచ్చాను సార్. నీకు చచ్చిపోవు, ఇక్కడికి వస్తే బతుకుతావు. ఓకే, గడ్డలు కరిగిపోతాయి. చప్పట్లు కొట్టండి యేసయ్యా. ఈ బిడ్డ యొక్క గడ్డలు జాగ్రత్త పట్టుకోండి. ఒళ్ళన్నీ నొప్పులు ఉన్నాయా? రా, ఆవిడే లేదు. మీరు ఎవరు రా, దగ్గర రా. నొప్పులు ఉన్నాయి సార్. నడుము నొప్పి చాలా ఉన్నాయా? నరాలు ఇట్లా సూదులతో కూర్చున్నట్టుందా? ఏం పేరు నీ పేరు? మల్లేశ్వరమ్మ. పడుకో. Fill the whole ఆమెన్. దూరంగా ఉండాలి ఆవిడకి. మళ్ళీ తర్వాత మీరు అమ్మ మల్లేశ్వరం మళ్ళీ పైకి రా. వచ్చావా? ఎక్కడెక్కడ ఉన్నాయి? పట్టుకో, మోకాల మీద ఇలా చేపెట్టుకో. పెట్టుకో. ఆమె 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 ఆమె. చూడి కాలు లేదు సార్. ఆ కాలు కొందా? ఆమె చూసుకో, లేపుకో. ఎవరన్నా వచ్చారా? ఈ మొక్కలు వచ్చిందా? ఎంత బలహీనత వచ్చో తగ్గిపోయిందా? ఉందా? తక్కువైనాయి. ఏమేమి తగ్గినాయి? ఏమేమి తగ్గినాయి? నడుము నొప్పి కూడా తగ్గింది సార్ నాకు. ఇంకా ఈ కాళ్ళ నొప్పులు కూడా తగ్గినాయి నాకు. ఇంకా ఇదంతా ఇట్లా పొడుస్తుండే, పై ముండ్లతోనే పొడిచినట్టు లేదు ఇప్పుడైతే. లేవు. ఇంకా నాకు ఆకలి కాదు, నిద్ర పట్టదు. ఓకే, అంతేనా? ఓకే, ఇప్పుడు అదంతా ఫ్రీ అయిపోద్ది. ఇప్పుడు నీకు శక్తి వచ్చిందా లేదా ఒంట్లో? వచ్చిందా? నాకు పూర నన్ను లేవలేనట్ట, పండుకున్న కంటే లేవలేనట్టు అయినా. వినండి ఒకసారి. లేవలేనట్టు అంటే ఒక ఆయమ్మ ఉండి, నువ్వు అడగపోతే నువ్వు బాగా అవుతావు అంటే నేను అడగపోలేను, నన్ను చూసలేను, నా కొడుకులు కూడా నన్ను తీసుకుపోరు అక్కడ అన్నా. నన్నే నీకేం చెప్పినానంటే, సార్ నాకైతే ఎవ్వరు కూడా లేరు సార్, నేను ఉంటారు లేరా, ఉంటే ఏం చేస్తావు లేకుంటే ఏం చేస్తావు సార్, లేరా అన్న. అంటే నీకు సొంత ఇల్లు కూడా లేదా అని అడిగినావు నన్ను. అంటే ఉంది సార్ ఇల్లు అయితే అన్నా. నన్ను ఒక్కసారి ప్రార్థన చేశారంటే నీకు ఆ రోజు చేసినా, నువ్వు ఇక్కడ రా, ఇక్కడ వస్తే స్వస్థత వంచుతుందని. ఇంకా దూరం ఉన్నావు కదా, ఎన్ని రిలీఫ్ అవ్వాలి అంటే ఇప్పుడు కండరాలు అన్ని పట్టేసినట్టు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి అట్లాగా? మామూలుగా ఉంది సార్. ఇప్పుడు మోకాళ్ళు ఇప్పుడు ఉందా? చూడు, మోకాళ్ళు కాళ్ళు పైకి. ఇదంటే ఇసురుతున్నావు, ఇట్లా ఇట్లా లేపు చూసుకో.
ఆ? బ్లడ్ కూడా లేదు. మరి నువ్వు ఈ కడుపు కూడా చాలా ప్రాబ్లం ఉంది. కడుపు లేదు అమ్మకి, చూడండి కడుపు చూపించాడు. చూపించింది కడుపు చూపించి అందరికి. యేసు ప్రభు నమ్ముకున్నావా? నమ్ముకున్నా సార్. చర్చికి వెళ్తావా? చర్చికి వెళ్తా. ఓకే, మంచిగా. చిన్నగున్న కంటే నేను దేవుని కన్నా ఉంటా సార్. చిన్నగా నుంచి రక్తం లేదు. ఎంతమంది కొడుకులు, ఎంతమంది కూతుర్లు? 2 కొడుకులు 1 బిడ్డ సార్ నాకు. 2 కొడుకులు 1 బిడ్డ. వాళ్ళు ఎవరు చూడరా అయితే? ఎవరు చూడండి, నాకు ఎవరు లేరని చెప్పి వాళ్ళ మీద కోపంతో చెప్పినట్టుందో ఏమో మరి. ఒక ఆయమ్మతోనే ఇప్పుడు నేను ఒక 10,000 గుడ్లు తీసుకొని వచ్చాను సార్ ఇక్కడ. అంతేనా? దుడ్లు అంటే డబ్బులు. నా ఓకే కాడకు లేకుంటే ఓకే రైట్. చాపట్లు కొట్టండి. అమ్మని పట్టుకోండి ఒకసారి. అమ్మ అలా ఉండు, అలాగే ఉండు. ఆమె అక్కడ చూడు, అందరం చూడు, నన్ను కాదు. ఆమె అందరు చెప్పండి హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. ఆమె ఇక్కడ నొప్పి ఉంది కదా ఇక్కడ, ఉంది సార్. ఉంటది. దాంట్లో రాయలేదుగా? నొప్పి ఉంటది. ఇట్లా వంగితే ఇట్లా లేయలేరు. అర్థమైందా? రాయి మీరు అనుకుంటున్నారు మేము అన్నీ రాజేసామని. ఈ రాయిపోయినవి కూడా మాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. ఈమెకి ఇక్కడ ఉంది, నిద్ర కూడా పట్టదు నీకు. నిద్ర పట్టదు సార్. ఓకేనా? లేదు, ఆకలి అనేది ఆకలి అంటే తినబుద్ధి కాదు, ఆకలి అవుతుంది కానీ నీకు తినబుద్ధి కాదు. వాంతికి వస్తుంది. అది ఇప్పుడు చూడండి, వాంతికి వస్తుంది. ఇది వేరే ఒక ప్రభ. మీ ఆయన లేడా? లేడు సార్. ఎస్, పట్టుకో అమ్మని పట్టుకోండి. పట్టుకో పట్టుకో. ద ఫైర్ చేస్తా. రైట్, చప్పలు కొట్టండి గట్టిగా. పరుగురా పరుగురా పరుగురా. లేకో, ఉరుకు. ఇక నడవటం కాదు, ఇక అన్ని మోకాళ్ళు గీవగలుగో. నొప్పులేమి లేవు. ఇప్పుడు దాకా మోకాళ్ళలో చాలా నొప్పి ఉంది ఆవిడకి కదా. ఇప్పుడు ఏం లేదు. ఆను. వరంగల్, కాజిపేట, కర్నూలు అన్ని గద్వాలు అన్ని తిరిగిన దవాఖానాలలో. ఎందుకు దవాఖానాలకు తిరిగావా? మరి ఇక్కడ ఒకసారి రావాలా? తెలియదు. 2 సార్లు రావద్దు ఇక్కడ. తెలియదు సార్. తెలీదా? టీవీలో చూస్తున్నావుగా. టీవీలో కాదు, నా చిన్న సెల్ ఫోన్, జియో ఫోన్ ఉంది. దాంట్లో చూసినాక ఇట్లా జరుగుతుంది కదా అని పోదామమ్మా నిన్ను అడిగిన ఇమ్మని. అట్లనా? సరే, ఇప్పుడు ఈ అన్ని హాస్పిటల్ తిరిగాను అన్నావు కదా, అది బాగుందా ఇది బాగుందా? ఇదే బాగుంది. కొడుకులు లేరని ఎందుకు అబద్ధం చెప్పావు? ఏం చేస్తా సార్, నువ్వు ఇట్లా నన్ను తెల్లవారులు ఏడ్చుకుంటా ఉంటావు. ఇదిగో భువనగిరిలో పెద్ద మందిరం కడుతున్నా ఆల్రెడీ. అది కొంచెం ఈ పండుగలోనే కదా పెద్ద మందిరం. కిందంతా మందిరం, పైన అంతా గదులే. ఎవరికే? కొడుకులు చూడని వాళ్ళకి, కూతురు చూడని వాళ్ళకి, అందరికీ. ఎవరు అనాథులు కాదు. యేసయ్య నన్ను ఇక్కడ ఉంచింది ఎందుకంటే ఈ రోగాలే కాదు, నీకు ఆశ్రయం కూడా నేను ఇవ్వగలుగుతాను. కొడుకులు చూడకపోతే భయం ఏం లేదు, కూతురు చూడకపోతే భయం ఏం లేదు. ఆమేన్. అది అనాథాశ్రయం కాదు, అది ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబంగా. ఇలాంటి తల్లులు ఈ బాధలతోటి, ఇప్పుడు ఈ కిడ్నీ ప్రాబ్లం, డాక్టర్ దగ్గరికి వెళ్తే కిడ్నీ ప్రాబ్లం అన్నాడు. ఈ బాడీ పెయిన్స్, ఆకలి కాదు, ఏదో కొద్దిగా నూనె రాసో ఏదో చేసి అమ్మ ఇడ్లీ తిను, అమ్మ వాడి, అలాంటి వాళ్ళు లేరు నీకు. ఇలాంటి వాళ్ళకి నేను ఉన్నాను. యేసయ్య నామానికి మహిమ కలుగాలి.